హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ గెస్ట్ని అయితే నేను తీసుకొచ్చాను. ఏంటంటే తను మాట్లాడుతుంటే నిజంగా ఆ సెలబ్రిటీ మాట్లాడుతున్నారా, మన పక్కనే ఉన్నారా అని ఒక ఆశ్చర్యం కలుగుతుందనమాట. ఇంకొకటి చెప్పాలంటే 30 years ఇండస్ట్రీ అని కూడా మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. తను మాట్లాడుతుంటే ఎక్కడ ఏ ప్రోగ్రాంలో మాట్లాడినా కూడా ఆ సెలబ్రిటీ వచ్చే మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది. అంత బాగుంటుంది అనమాట తను మిమిక్రీ చేస్తుంటే. సో ఈరోజు మన కోసం, మీ అందరి కోసం నేను ఆ స్పెషల్ గెస్ట్ని అయితే లేట్ చేయకుండా ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంతకా గెస్ట్ ఎవరని మీరు అనుకుంటున్నారు కదా, తనే శివభవరి గారు. మీరు చాలాసార్లు చూస్తుంటారు, తను ఎక్కడ మాట్లాడినా కూడా అరే ఏంటి ఇంత అసలు నిజంగా ఈ సెలబ్రిటీ మనతో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చాలా బాగున్నాను. సో ఎలా పోతుంది అసలు మీ లైఫ్ అంతా ఎలా పోతుంది? లైఫ్ కదమ్మా, పోతూ ఉంటుంది, బ్రహ్మాండంగా పోతుందమ్మా. అంటే నార్మల్గా మీరు చాలా బిజీ, ఈవెంట్స్ అని అసలు మిమిక్రీలు అయితే మేము చూసాము. నేను పర్సనల్గా చూసాను కాబట్టి నాకు తెలుసు మీరు ఎలా ఉంటారు, ఎంత జోవల్గా ఉంటారు, ఎలా మాట్లాడతారని నాకు బాగా తెలుసు. అండ్ వన్స్ అగైన్ మా ప్రేక్షకుల కోసం మీకు అంటే ఇండస్ట్రీలో ఎలా అడుగుపెట్టారు, అసలు మీకు మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అందరికీ తెలిసినా మళ్ళీ ఒకసారి చిన్నగా ఒక బ్రీఫ్ అట్లా ఎలా వచ్చారు, ఏంటి మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అనేది ఒక 2 లైన్స్లో చెప్పండి మాకు. ఏం లేదమ్మా, చాలా చోట్ల చెప్పిందే. ముందుగా వైల్డ్ వుల్ఫ్ ఛానల్ వారికి ధన్యవాదాలు. అండ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారాలు. నేను 1992 నుంచి స్టార్ట్ చేశానమ్మా మిమిక్రీ. అప్పుడు నా వయసు చిన్న వయసు, సుమారుగా ఒక 6 సంవత్సరాలు అట్లా ఉంటుంది. అయితే 1992లో భవిరి రవి గారని మా బాబాయ్ గారు, ఆయన సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన ప్రోగ్రామ్ చూశాను. చూసిన తర్వాత నుంచి ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను, ఇలా కొనసాగుతుంది, ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాను అనమాట. సుమారుగా 33 సంవత్సరాలుగా మిమిక్రీ. ఈ 30 years ఇండస్ట్రీ లాగా మీరు చెప్పుకోవచ్చు, ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలా ఈ క్రమంలో ఎన్నో ప్రోగ్రాములు, ఎన్నో వేల ప్రోగ్రాములు చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే సార్, అంటే వై మిమిక్రీ అంటే ఎన్నో ఉన్నాయి, మనం చదువుకుంటే ఉద్యోగాలు చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ హైట్, మీ పర్సనాలిటీకి మీరు మంచి యాక్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కూడా వై మిమిక్రీ మీరు ఎందుకు ఎంచుకున్నారు? అయితే ఇక్కడ వై నాట్ వేరేదని ఏం లేదమ్మా. అయితే నేను ఏదైతే చూశానో నా బ్రెయిన్లో ఆ వయసులో ఏదైతే ముద్ర పడిందో అది నాకు ఇంట్రెస్ట్ పెరిగింది, దాన్ని గ్రాస్ప్ చేశాను. అలాగే నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ముందుకు వచ్చాను అనమాట. అయితే నేను వై నాట్ యాక్టర్ అంటే నేను యాక్టర్ని కూడా అమ్మా. నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను. ఇంతకుముందు గతంలో సీరియల్స్ చేశాను, తర్వాత సినిమాలు చేస్తున్నాను. మొన్న ఒక మంచి వందే భారత్ ఒక మంచి సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్గా కూడా చేశాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని మూవీస్లో చేస్తూ ఉన్నాను అట్లా. సో మీరు మిమిక్రీ ఆర్టిస్ట్తో పాటు ఇక్కడ యాక్టర్ కూడా మీరు అన్నమాట. అండ్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, వెంట్రలాక్విస్ట్ని, అండ్ అట్ ద సేమ్ టైం యాంకర్ని కూడా చూసాను సార్. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మీరు చూసారు కదా. ఓవరాల్గా టోటల్గా మీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ అనమాట మీరు. మీ దగ్గర ఎన్ని అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పడం కాదు, అన్ని రకాలుగా మేము ఒక దగ్గర ఎవరైనా జోష్ తగ్గిపోతుంది అంటే వాళ్ళు మీరు ఎట్లా జోష్ పెంచుతారో కూడా నేను చూశాను. అది నేనే పర్సనల్ అంటే దగ్గర నుండి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు చాలా ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే చాలా వరకు సొసైటీలో ఒక చిన్న చూపు. ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే క్రేజ్ చాలా ఉండేది, కానీ ఇప్పుడు ఆ క్రేజ్ ఉందంటారా? ఇది క్రేజ్ అనేది మనం సంపాదించుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. నేనేమంటానంటే మనకి ఇప్పుడు కొన్ని సరిగ్గా రావట్లేదు, ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నటువంటి వాయిస్ని ప్రజెంట్ చేయకుండా, జనం ముందు ప్రజెంట్ చేయకుండా దానిలో పూర్తిగా సిద్ధహస్తత పొందిన తర్వాత చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనం రాంది చేసామనుకోండి, అదే యూట్యూబ్ ఛానల్లోనూ చేసేసాం, బయటకు వెళ్ళింది అనుకోండి, ఇక కింద తిట్ల భారతమే ఉంటుంది ఇక మీరు గమనించినట్లు. అయితే విషయం ఏంటంటే ఇలా ఉండటం వలన, అటువంటి ఇంటర్వ్యూలు చేయటం వలన ఎక్కువగా అంటే ఎవ్వరూ కూడా 100% చేయలేరండి. నేనేమంటున్నానంటే మ్యాక్సిమం రీచ్ అయ్యే వరకు చేసే ప్రయత్నం చేయమని చెప్పని అంటాను అనమాట. అలా చేయకుండా మనం మంచిగా పెర్ఫామ్ చేస్తే అరే ఇతను బాగా చేస్తున్నాడులే అని చెప్పి 1కి 10 చోట్ల చూసో లేకపోతే 10 వీడియోస్ చూసో ఆ క్రేజ్ ఏదైతే వాళ్ళకి కలుగుతుందో అది మనం సంపాదించుకునేది అయి ఉంటుంది. కాబట్టి ఏంటంటే
ఆ జాగ్రత్తతో చేయాలని చెప్పి నేను అంటాను అనమాట. అంటే ఇప్పుడు మీ పేరు వినంగానే, శివగారిని వినంగానే ఫస్ట్ బాలకృష్ణ గారి పేరు వస్తుంది. ఫస్ట్ అసలు మీది మీ మిమిక్రీ అంటేనే బాలకృష్ణ గారు. అసలు మీ గురించి చెప్తానంటే ఫస్ట్ బాలకృష్ణ గారి గురించి బాగా మాట్లాడతారు కదా. అసలు ఆయన ఏంటంటే ఆయన మాట్లాడినట్టే ఉంటుంది. ఆయన నిజంగానే ఒకవేళ మీ ఫేస్ చూడకపోతే ఆయన వచ్చి మాట్లాడినట్టే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మీకు అది ప్లస్ పాయింటా మైనస్ పాయింట్? అంటే యాక్చువల్గా అయితే చాలా ప్లస్ చేసిందమ్మా. యాక్చువల్గా నేను ఏదైతే ఇప్పటిదాకా ఏదైనా కీర్తి గడించాను అని అనుకున్నట్లయితే అందులో ఎక్కువ % బాలకృష్ణ గారి వాయిస్ ద్వారానే. రెండో విషయం ఏంటంటే నేను ఎన్ని వాయిస్లు ఎంత బాగా చేసినా కూడా నేను దాదాపు సుమారుగా ఇన్ని సంవత్సరాల్లో ఐ కెన్ ఇమిటేట్ అప్ టు 120 వాయిసెస్. ఇన్ని వాయిస్లు ఇమిటేట్ చేయగలుగుతాను. ఇందులో చాలా వాయిస్లు ఒక 70% వాయిసెస్ దాకా చాలా బ్రహ్మాండంగా ఇమిటేట్ చేయగలుగుతాను. కానీ ఏంటంటే ఆ బాలకృష్ణ గారి వాయిస్ అంత బాగా నప్పేయటం వలన, అంత బాగా అది ఇదైపోవడం వలన నేను ఎన్ని వాయిస్లు ఎంత బాగా చేసినా కూడా చివరికి బాలకృష్ణ గారి వాయిస్ చేస్తే అవన్నీ వెళ్ళిపోతున్నాయి, గాలి కొట్టుకుపోతున్నాయి అనమాట. బాలకృష్ణ గారి గాలిలో కొట్టుకుపోతున్నాయి. అలా అయిపోయింది అంతే. ఇప్పుడు ఏంటంటే టీడీపీ కూటమి వేవ్ లో అందరూ అన్ని పార్టీలు కొట్టుకుపోయినట్టు బాలకృష్ణ గారి వేవ్ లో అంతది వెళ్ళిపోతుంది అంటారు. రైట్. ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే బాలకృష్ణ గారి గురించి వచ్చింది కాబట్టి మనం చూసాం. అంటే బాలకృష్ణ గారు చాలా బోలర్ శంకరుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కలిసారు బాలకృష్ణ గారిని? యాక్చువల్గా ఒక కలిసే అవకాశం వచ్చింది. బట్ ఆ రోజు చిన్న ఇది వల్ల మిస్ అయిపోయింది. అంటే ఇప్పుడు అంటే అభిమానుల్ని ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటుంటే కొట్టడమే కావచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్టయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫంక్షన్లో అంజలి గారిని ఇలా అంటే అది సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అంటే వైరల్ అయిందో ఆ వీడియో మీరు చూసే ఉంటారు. నిజంగా మరి బాలకృష్ణ గారు అది సీరియస్గా అన్నారు అని అనుకుంటున్నారా, లేకపోతే జోవల్లో వాళ్ళిద్దరి మధ్య అంత స్నేహ సంబంధం ఉందని చెప్పేసి అన్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు ఖచ్చితంగా ఎక్కడతోటి కలిసి ఉంటారు. ఒక బాలకృష్ణ గారి నాకు తెలిసినంత మటుకు అంటే కొంతమంది యాక్టర్స్తో వాళ్ళతో నాకు పరిచయాలు ఉంటాయి కదా, కొంతమంది సింగర్స్, యాక్టర్స్, వాళ్ళనే ఆయన ఒక్కసారి పరిచయం అయితే చాలు చాలా క్లోజ్గా. అంతేందుకు ఒక ఆయన బాలకృష్ణ డూప్ ఉన్నారు, ఒక ఆయన చంద్రశేఖర్ గారని. ఆయన ఇలా బాలకృష్ణ గారు డూప్ చేసి ఆయనతో మాట్లాడిన వాయిస్ కాల్ విని నేను ఆశ్చర్యపోయా. అరే బాలకృష్ణ గారు, అరే ఇలా అని తెలిస్తేనే ఇంత బాగా మాట్లాడారు, ఇంకా కలిస్తే ఎంత బాగుంటుందో అని. మరి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు, అయ్యా నేను కలవలేదు కదా ఇంత ఈయన గురించి, ఇప్పుడు ఆయన ద్వారా మీకు ఇంత పేరు వచ్చింది కదా, ఒక్కసారి నేను కలిసి ఉంటే బాగుండని మీకు అనిపిస్తుంది? కలుస్తానండి, కలవకుండా ఏముండను, ఖచ్చితంగా కలుస్తాను. ఎందుకంటే ముందు నేను వేస్తున్న అడుగులు కూడా సినిమా ఫీల్డ్ వైపే కాబట్టి ఖచ్చితంగా కలుస్తాను. యాక్చువల్గా ఆ రోజు ఇంతకు ముందు రోజు కలవబోయి మిస్ అయ్యాను. కాబట్టి నేనేమంటానంటే ఇలా ఆయనకున్న పరిచయంతో లేకపోతే ఆయనకున్నటువంటి స్నేహంతో ఏదో సరదాగా, ఇప్పుడు మనం ఏదో ట్రోల్ చేయాలి అనుకుంటే తిన్నా ట్రోల్ చేస్తారండి, మంచినీళ్ళు తాగినా ట్రోల్ చేస్తారు. వాళ్ళు ఇష్టం అది, మంచినీళ్ళు చూసారా ఎట్లా తాగుతున్నాడు అని ట్రోల్ చేస్తారు. రైట్. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అంజలి గారి ఇష్యూ అయిందో దాన్ని ఒకవేళ బాలకృష్ణ గారు చూసి మాట్లాడితే ఎలా ఉంటుందో అంటే బాలకృష్ణ గారి వాయిస్లో మీరు ఒకసారి చెప్తారా? సరే, ఇప్పుడు పోనీ ఇదే ఉంది, ఈ విషయం గురించి తీసుకుంటే ఆ తర్వాత సీజీలో క్రియేట్ చేసి మందు ఆల్కహాల్ కూడా ఆయన అక్కడ పెట్టారు. సో ఈ రెండింటి గురించి మాట్లాడితే ఆయన ఏ విధంగా మాట్లాడతారు, సిరి గారు మరి ఆ రోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫంక్షన్లో నేను సరదాగా నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అంజలి గారు, ఒక మంచి కళాకారిణి ఆమె, సరదాగా ఆమెతో ఉన్న చదువుతో ఇలా అనడం జరిగింది. ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు వాటర్ బాటిల్ ఉంది కింద, దాని వెనకాల నేనేదో మందు అక్కడ పెట్టుకున్నట్టు అది తాగుతున్నట్టు మధ్యలో అది క్రియేట్ చేశారు. ఎందుకంటే మరి రాజకీయంగా చూస్తే మరి మా పార్టీని ఓడించడానికి రకరకాల ఎత్తులు వేశారు కాదంటారా. కాబట్టి ఆ క్రమంలో భాగంగా సీజింగ్ చేసి ఆ యొక్క మందు బాటిల్ని అలా క్రియేట్ చేశారు. అలాగే ఆవిడ ఏదో సరదాగా నా బిహేవియర్ ఏంటో అందరికీ తెలుసు, మరి వారు అలా చేశారు, నేను అవేమీ పట్టించుకోను. మరి అంజలి గారు మీకు ఏమన్నా ఫోన్ చేసి కానీ లేకపోతే తర్వాత ఎందుకు మీరు ఆవిడ ట్వీట్ చేశారు నా గురించి, ఒకవేళ పోనీ తప్పుగా అనుకున్నట్టయితే అలా ట్వీట్ చేయరు కదా ఆవిడ, మరి మీరు గమనించాలి. అక్కడ మరొక విషయం ఏంటంటే నేను అసలు పట్టించుకోనివన్నీ, బ్రో ఐ డోంట్ కేర్.
రైట్ సార్, సూపర్ సూపర్ సూపర్. అసలు నిజంగా అసలు సార్ ఒకవేళ కళ్ళు మూసుకుంటే బాలకృష్ణ గారు మాట్లాడినట్టే అసలు నిజంగా అసలు అలానే ఉంది. మైక్ పట్టుకుని మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే ఉంది. నేనైతే ఎప్పుడు కలలేదు, కానీ సీరియస్లీ అసలు వండర్ఫుల్ సార్. అంటే మీ ముందు నేను చాలా చిన్నదాన్ని, అంటే ఏ రకంగా చూసుకుంటే చాలా చిన్నదాన్ని, మిమ్మల్ని పొగిడే స్థాయి కూడా నాది కాదు. కానీ నిజంగా సార్ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు మీరు కష్టపడ్డ దాంట్లో మేము ఇప్పుడు అంత కష్టపడుతున్నామో లేదో కొన్ని 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 అయితే మాకు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడున్న దాంట్లో మాకు ఫోన్లు కావచ్చు, ఏదన్నా మేము చేయాలనుకుంటే మీరు అన్నారు కాబట్టి ఎస్ కరెక్ట్. ఇది మేము మాకంటే సీనియర్స్ ఇంకా కష్టపడ్డారు. సో మేము ఉన్నప్పుడు కూడా, మేము నేర్చుకునేటప్పుడు కూడా అసలు ఇవి ఏవి లేనటువంటి పరిస్థితి. ఒక్కసారి మేము వారానికి ఒక్కసారి దూరదర్శన్లో ఒక సినిమా వస్తే చూసే పరిస్థితి. అలా చూసి దాన్ని గుర్తుపెట్టుకుని నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. చాలా కష్టంగా ఉండేది. దాన్ని మళ్ళీ అలా మాడ్యులేట్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక గూట్లో తలకాయ పెట్టి మేము చేసుకున్నది మేమేమని, లేదంటే స్టెతస్కోప్ పట్టుకుని అట్లా బోర్డు అని ఇబ్బందులు పడినాయి. ఈరోజు చూస్తే యూట్యూబ్ తీయంగానే టక్ టక్ వస్తున్నాయి, అన్ని ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే అట్లా ఇది వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కానీ సార్, మీ కుటుంబ నేపథ్యం అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే బాగా చదువుకోవాలి, ఒక ఆఫీసర్ అవ్వాలి, ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోవాలి, లేదు అంటే ఒక ప్రైవేట్ జాబ్ అయినా చేసుకోవాలి, లైఫ్ సెక్యూర్గా. మరి మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ నాన్ననే కావచ్చు, మీ వైఫే కావచ్చు, మరి ఎలా ఉన్నారు ఆ టైం నుంచి? మరి అంటే యాక్చువల్గా అంటే మా వైఫ్ అంటే చాలా తర్వాత వచ్చినవాడు కాబట్టి, ముందు నుంచి కూడా నా కుటుంబం ఏదైతే ఆల్రెడీ ఒక కళాకారుడు మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి, సో నేను చదువుకోమని చెప్పారు. నేను చదువుకున్నాను. నేను చదువుకోకుండా ఏం లేను. ఐ డన్ మై MBA HR చేశాను. నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూడా దానిలో ఉండి దీనికి న్యాయం చేయలేకపోతున్నాను అన్న బాధతో రిజైన్ చేసి వచ్చేసి ఆర్టిస్ట్గా ఫుల్ టైం సెటిల్ అయిపోయాను నేను. అయితే విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మరి నిజంగా వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, నా చుట్టుపక్కల ఉన్న మిత్రులు ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించారు కాబట్టి అందరూ అభిమానించారు, ప్రోత్సహించారు. ఇప్పుడు నువ్వు అదేంట్రా నువ్వు అలా పోతావు, నీ చదువు పాడైపోతుందని చెప్పి నన్ను ఎప్పుడు అనలేదు. కాబట్టి నేను ముందుకు రాగలిగా. సూపర్. అంటే మొత్తానికి అయితే ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంది. అంటే వాళ్ళు ఏమని ఆలోచించారంటే ఎవరు దేంట్లో షైన్ అవుతారో తెలియదు కదా. ఒకవేళ నేను చదువులోనే ఉండి దాంట్లోనే ఏదన్నా ఉద్యోగం చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం ఉండుంటే ఈ ప్రగతి సాధించలేకపోయామేమో. అంటే నార్మల్ ఒక ఎంప్లాయీ లాగా ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఉండిపోయేవారు. సచిన్ టెండూల్కర్ గారు ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ని మిస్ అయ్యేవాళ్ళం అని చెప్పేసి ఒక సినిమాలో కూడా డైలాగ్ ఉంది. అవునవును సార్, రైట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పారు మీ కెరియర్ మిమిక్రీ కాకుండా సినిమాలు కూడా చేస్తున్నాను. మరి ఏ సినిమాలు చేస్తున్నారు సార్? నేను వచ్చేసి ఫస్ట్ ఒక రిస్క్ అని ఒక సినిమాలో ఒక జ్యోతిష్కుడు క్యారెక్టర్ వేసానమ్మా. ఓకే. నా ఫస్ట్ మూవీ ఎంట్రన్స్ అయితే అదే ఫస్ట్ మూవీ. తర్వాత వచ్చేసి వందే భారత్ అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అది ఎంత ప్యాట్రియాటిక్స్ మూవీ. అందులో ఒక పాకిస్తాన్ డన్ హబ్కి హెడ్గా మెయిన్ ఒక విలన్గా చేశాను. దానిలో చాలా మంచి పేరు వచ్చిందమ్మా నాకు. అలాగే ఆ సినిమా తర్వాత 1=100 అని అబౌట్ టు రిలీజ్ ఆ సినిమా కూడా, దానిలో కూడా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను చిన్నది. తర్వాత ఇప్పుడు బార్బరీక్ అని ఒక మూవీ చేస్తూ ఉన్నాను. దీనికన్నిటికంటే ముందు సుమారుగా 2008 టైంలోనే నేను సీరియల్లో మంచి క్యారెక్టర్లు చేశాను నేను. అప్పట్లో తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా తిరగడం, ఎన్నో ఊళ్ళు ఎన్నో దేశాలు తిరిగి ఇక్కడ ఇప్పుడు సెట్ అయ్యి. అంటే ఎలా ఉన్నారు సార్? అంటే ఇప్పుడు యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్గా అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటి? అండ్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి మీరు మరి మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడానికి వాళ్ళకి ఎస్ చెప్తారా, నో చెప్తారా? ఎవరైనా మేము మిమిక్రీ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాం సార్ అని చెప్పి మీ దగ్గరికి వచ్చి మీరు దగ్గర సలహాలు తీసుకుంటామని వచ్చిన వాళ్ళకి వద్దని చెప్తారా, లేకపోతే ట్రై చేయండి అని చెప్తారా? వద్దని ఎప్పుడు చెప్పనమ్మా. నేర్చుకోవాలి అంటే ఎవరికి ఎందులో టాలెంట్ ఉంటే వాళ్ళు అందులో ముందుకెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి నేనేం చెప్తానంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే మేమంటే ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్లోకి వచ్చేసాం, మేము ఇంతమందికి తెలిసాము, ఇప్పుడు మాకు బాగుంది. కానీ మొదటి రోజుల్లో మేము చాలా ఇబ్బందులు పడిన వాళ్ళమే కదా. కాబట్టి ఇవాళ రేపు ఏంటంటే మనకు సైడ్ ఇంకొక ఇన్కమ్ ఏదన్నా ఉండాలి. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి నేను ఇచ్చేటువంటి సలహా.
రైట్. అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో చూస్తుంటే ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు, ఎలక్షన్ టైం అయితే అయింది. ఎలక్షన్స్లో ఇక్కడైతే కాంగ్రెస్ వచ్చింది, అక్కడ చూస్తే కూటమి వచ్చింది. సో ఒకవేళ ఇక్కడ కేసీఆర్ గారిది ఇప్పుడు లాస్ట్ మనం చూసాం 10 years కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు మరి ఓడిపోయారు, రేవంత్ రెడ్డి గారు గెలిచారు. సో ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ ఉంటే ఎట్లా ఉంటుంది, మాకు ఒకసారి చూపెడతారు? అంటే ఇప్పుడు ఈయన గెలిచినందుకు ఎలా ఉన్నది, కేసీఆర్ గారు ఓడిపోయినందుకు ఎలా ఉంది అనేది ఒకసారి మీరు ఏమైనా చేసి చెప్పగలుగుతారు? అంటే సరే, నేను ఓడిపోయిన దాని గురించి ఫస్ట్ కేసీఆర్ గారు ఆయన మాట్లాడితే, ఇదిగో ఏమో సిరి ఏళ్ళొక్కడే ముచ్చట చెప్పదలుచుకున్నా. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు మమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. ఎందుకని? మంచి పాలన అందించడం, నిజంగా చాలా గొప్ప అభివృద్ధి చేసినాం, కాదనేవాళ్ళు లేరు. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తీర్పు ఉంటుంది, ప్రజల తీర్పు. అది ఎందుకైంది అనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈసారి ఒక్కసారి కాంగ్రెస్కి చూద్దాం అనుకున్నారేమో, నెక్స్ట్ టైం మళ్ళీ మాదే ఉండొచ్చు, కాదని ఎవరు చెప్తారమ్మా? ఇవాళ ఓడిపోయినామంటే కాంగ్రెస్ ఏదో గొప్ప పనులు చేసింది, గొప్ప పనులు చేయబోతుంది, అందుకోసం మమ్మల్ని ప్రజలు ఓడించారని నేను అనుకోవట్లేదు. మళ్ళీ మరి మీ బిడ్డ అరెస్ట్ అయింది కదా, జైల్లో ఉన్నది కదా, మరి ఆ పరిస్థితి ఏందంటారు? ఇక దాని మీద రకరకాల కుట్రలు ఉన్నాయి. ఆ కుట్రల నేపథ్యంలో నా బిడ్డని ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు, అంతే తప్ప వేరేం లేదు. అట్లనే ఇప్పుడు మరి మీరు కూడా తొందరలోనే అరెస్ట్ అవుతారు అంటారు కదా, మరి ఎవరు చెప్పిరేమో? వస్తానే కదా. నన్ను అరెస్ట్ చేసి దమ్మ ఎవరికైనా ఉండదా? ఇంకా ముచ్చట లేనే లేదు. వాళ్ళ మొత్తం మీరు మొత్తం పోయి మీ కాందాన్ని పోయి జైల్లోనే గుసపెడతామని చెప్పేసి కొంతమంది అంటారు. మా కాందాన్ని కాదు కదా, నా డ్రైవర్ని కూడా ఎవరు లోపల పెట్టలేరు. గదే పద్ధతి ఉన్నది, గదే ముచ్చట ఉన్నది. మళ్ళీ మరి మీకు ఇంత విశ్వాసం ఏ నుంచి వచ్చింది అంటారు? మరి ఈసారి ఓడిపోయిండ్రు కదా, మరి మరి కొంచెం కూడా బాధ అనిపిస్తుంది. ఏ తప్పు చేయనోడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు మీకు ఆ విషయం అందరికీ తెలుసు. తప్పేం చేయలేదంటారా? నేను తప్పు చేయలేదని నిర్మకమాటంగా ఘంటాపదంగా చెప్తా. పదంగా చెప్తారు. మరి ఓడిపించిండ్రు కదా మరి ఇక్కడ జనాలందరూ, మీరు వద్దనుకున్నారు కదా. నేను ఒక్కటే చెప్పినామ్మా, ముందు చంద్రబాబుకి ఇచ్చారు ఏపీలో, తర్వాత జగన్కి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకి ఇచ్చారు. ఆ తీర్పు అనేది ఎవరు దేనికి ఎట్లా ఆలోచించి ఎట్లా ఓట్లేస్తారనేది ఇవాళ రేపు మనం గెస్ చేయలేం. అదే ముచ్చట చెప్తాను. ఇక్కడ ఇంకొక ముచ్చట కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ మస్తు దోస్తులు, ఇద్దరు మస్తు మాట్లాడుకుంటారు అని చెప్పేసి అంటాను. మరి నిజంగానే మీ ఇద్దరి మధ్యన అంత దోస్తాను ఉన్నది అంటారా? నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం లేదు, శాశ్వత మిత్రత్వం లేదు. ఎవరికైనా ఫ్రెండ్స్ కావచ్చు. ఇప్పుడు ఏదో ఆయన నాతో పక్క రాష్ట్ర సీఎం, నాతో మంచిగా ఉన్నంత మాత్రాన ఆయనే నాకు మిత్రుడు, చంద్రబాబు నాయుడు శత్రువుని కాదు. అందరూ మిత్రులనే ఉంటారు, ఒక్కొక్కసారి అందరూ శత్రువులు కావచ్చు, చెప్పలేం మనం. రాజకీయంలో అజాత శత్రువులు అనేది ఉండే అవకాశం తక్కువ అని నేను మనం చేస్తాను. మరి మళ్ళీ వచ్చేసరికి మరి గెలుస్తారని ఖచ్చితంగా గెలుస్తాం. ఈ బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా ఏం చేయలేరు, లెక్క చెప్పాలంటే ఎవరేం బీకలేరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ ఇప్పుడు కూటమి అక్కడ ఒకవేళ బాలకృష్ణ గారిది ఇప్పుడు వద్దు, ఎందుకంటే మనం ఇందాక చూసాం. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది కానీ మాట్లాడితే ఎలా ఉంటుంది అంటారు? ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. ఒక మంచి పాలన కోసం ఏడ్చిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈరోజు చూస్తూ ఉంటే కూటమికి ఇంత ఘన విజయాన్ని ఎందుకు చేకూర్చారో తెలుసా? ఒక్కడే అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా. ఏంటండి అది? సంక్షేమమే కాదు, సంక్షేమానికంటే అభివృద్ధి కూడా ముఖ్యం. అది చంద్రబాబు నాయుడు కానివ్వండి, వారి యొక్క కూటమి కానివ్వండి, అది ఉంటేనే సాధ్యపడద్దు అనుకున్నారు. అందుకని ఇంత అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. ఆ విధంగా ముందుకు పోయాం. ఎన్నో పథకాలు పెట్టాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. అద్భుతంగా అమరావతిని నిర్మిద్దామని చెప్పి చాలా ప్లాన్ వేశారు. అందా వెనక్కిపోయింది, మొత్తాన్ని వెనక్కి నెట్టేశారు. ఏదైతే ప్రభుత్వం ముందున్న ప్రభుత్వం ఉందో ఆ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన పరిస్థితి కనపడతా ఉంది.
అవునంటారా కాదంటారా? కాబట్టే ఈ విజయాన్ని మాకు ఇచ్చారు. మేము మాట్లాడుతుంటే వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు, వారందరికీ కూడా మరొక ప్రశ్న వేసేటువంటి సమాధానం ప్రశ్న వేసేటువంటి అవకాశం లేకుండా మాట్లాడతాం. ఎందుకంటే అన్ని గొప్ప పనులు చేసింది మా ప్రభుత్వం. ఈరోజు వెనక్కిపోయేటువంటి ప్రసక్తే లేదు. రాష్ట్రం కోసం ఏదైనా చేస్తాను, నా ప్రాణాన్నైనా పణంగా పెడతాను. ప్రజల శ్రేయస్సే ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. అంటే అప్పుడు చూసినట్టయితే 2019లో మీకేమో అవకాశం ఇవ్వలేదు. అంటే రాష్ట్రం వచ్చినప్పుడు అవకాశం ఇచ్చారు, తర్వాతనేమో ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. మరి ఈసారి రాష్ట్రానికి రాజధాని వస్తుంది అంటారా? మీరే చెప్పండి. ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండవసారి ఆయన ఎవరో వచ్చాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇద్దాం కదా అని ఇచ్చారు, పళ్ళు కొట్టుకున్నారు. అవునా కాదా? మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. అంటే నేనేదో వాళ్ళకి నేనొక్కడే దిక్క నేను చెప్తలేదమ్మా. ఎక్కడ అభివృద్ధి ఉంది చూశారు, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఎక్కడుంది అది కూడా చూశారు. కాబట్టి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. అభివృద్ధి నేను చేస్తానో చేయనో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక హైదరాబాదుని చూశారు, ఈ రోజున ప్రపంచం గుర్తుపట్టే స్థానానికి వచ్చింది. అవునా కాదా? హైవే కారిడార్ నిర్మిస్తున్నారు హైదరాబాద్ నుంచి ప్రధాని గారు. ఎందుకు? అటువంటి అభివృద్ధి చేశారు. ఏదైతే ఐటీ కారిడార్ రాలేదో వచ్చిందో దానికి ఎన్నో సంవత్సరాల ముందే వస్తే ఎలా ఉంటుందని ఆలోచించి దానికి సంబంధించిన అడుగులు తీసుకుని, అంటే విజన్ అంటున్నాను, విజన్ ఏదైతే ఉందో ఫ్యూచర్కి ఏది కావాలో అది ఇవ్వగలగాలి. ఒక పాలకునికి కావాల్సినటువంటి బ్రెయిన్ అలా ఉండాలి, అలా ఆలోచించాలి. అవునా కాదా? ఏం మాట్లాడతారు ఇంకా? సో ఈ 5 ఏళ్లలో అయితే ఇప్పటివరకు జరగని అభివృద్ధి అయితే మీరు చూపిస్తా అంటున్నారు. అమ్మ, మీరు చూసినట్టయితే రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. 5 ఏళ్లలో చేతనైనంత మటుకు ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకేదైనా చేసి ఇంకా పెట్టుబడులు తీసుకొచ్చి ఇంకా కంపెనీలు తీసుకొచ్చి ఎలాగోలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. అందులో ప్రసక్తే లేదు, సవాలు లేదు, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. మీకు అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు మాటిస్తే వెనక్కి చూడ్డు. రైట్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. ఈసారి మీ కూటమి అయితే అక్కడ ఏపీలో వచ్చింది కాబట్టి ఈ ఖచ్చితంగా అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సూపర్ అండి, అసలు చాలా బాగుంది. అండ్ నిజంగానే ఏపీ ప్రజలకి ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎలాంటివి చూసాము. సో ఈ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ లైఫ్ చేంజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే సార్, మనము అందరు ప్రమాణ స్వీకారం చేసింది చూసాం. పవన్ కళ్యాణ్ గారు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసింది, లోకేష్ గారు అందరు చేసింది చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ అనుకున్నారు బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది అని, కానీ చేయలేదు. కాబట్టి ఇక్కడ అంటే బాలకృష్ణ గారు చేస్తుంటే ఆయన మంత్రి అయిపోతే ఆయన దగ్గర నుంచి ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఆయన సినిమాలమ్మ. ఆయన మంత్రి అయిపోతే సినిమాలు చేసే అవకాశం ఉండదు కదా. అవునవును. కాబట్టే ఆయన మంత్రి అవ్వలేదని నేను అనుకుంటున్నా. కాబట్టి అవ్వకపోవటమే ఈ ఒక రకంగా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎక్కువ సినిమాలు వస్తాయి కాబట్టి సినిమాలు వస్తాయి. ఆయన యాక్టింగ్ ని చూస్తాం. ఆయన అసలు ఆ ఏజ్ కి సార్ అసలు అంత ఎనర్జెటిక్ గా మనం చూస్తుంటే ప్రచారం చేసే టైంలో కూడా ఆయన ఆ జీబ్లో నుంచి వెళ్ళి ఇంకో దాంట్లోకి ఎట్లా ఆ ఎనర్జీనే అందరిని ఇన్స్పైర్ చేస్తుంది అమ్మా. ఎవరో ఎందుకు నన్ను కూడా ఇన్స్పైర్ చేస్తుంది. ఆ ఎనర్జీని ఇన్స్పిరేషన్గా తీసుకునే నేను ఇంత ఎనర్జెటిక్గా ఉంటాను. మీరు 24 గంటలు అదే ఎనర్జీ ఉంటారు, నేను చూసాను కాబట్టి నాకు తెలుసు. కానీ చాలామంది ఫ్యాన్స్ చిన్న పిల్లలు కూడా జై బాలయ్య అని అంటారు. మీరు అసలు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? అసలు ఆయన మాట్లాడే విధానమే మీరు ఇది అన్నారు కాబట్టి నేను చెప్తున్నానమ్మా, సమయం సందర్భం లేదు. ఇది ప్రస్తుతమా అప్రస్తుతమా అనేది లేదు. మనం ఎక్కడున్నాం ఏమంటున్నాం అనేది లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళతో సహవాసం చేసే వేరే దేశాల వాళ్ళు కూడా సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు ఊపు వచ్చిందంటే ఫస్ట్ వచ్చే మాట జై బాలయ్య. రైట్. సో ఇది నిజంగా ఎవరికైనా సాధ్యపడుద్దా? ఇది
అసలు ఎక్కడ ఉన్నారు సార్ అది ఏదైనా కూడా, అది అసలు సినిమా ఫంక్షన్ కాకపోయినా కూడా, ఇంకే పార్టీ ఫంక్షన్ కాకపోయినా కూడా, ఇంట్లో అదైనా కూడా ఫస్ట్ జైబాలే అంటే ఆ ఉత్సాహం వేరే వచ్చేస్తుంది అసలు. అవునండి, అవును. అంటే ఇదంతా అసలు బాలయ్య గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ప్రమాణ స్వీకారం చేసి అంటే మీకు ఈజీ అనిపిస్తే చేద్దాం, లేదంటే లేదు. సరే అయితే ఓ పని చేద్దాం, ఏమన్నది మీరు అడిగిన కోరిక నేను ఎందుకు కాదనాలి, ఖచ్చితంగా చేద్దాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా మాట్లాడాను చూడకుండా అంత, అంటే నాకు మనసుకు అనిపించింది చేశాను, అంతా చేసుకుంటూ చాను. ప్రమాణ స్వీకారం కాబట్టి తప్పు చదవకూడదు కాబట్టి దాన్ని చూసుకుంటూ చేద్దాం. రైట్. నో ప్రాబ్లం. సరదాగా బాలకృష్ణ గారు మంత్రిగా ప్రమాణం చేశారు, చూద్దాం ఆయన ఎట్లా చేస్తారు. నందమూరి బాలకృష్ణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై బాలయ్య. జై బాలయ్య. ఇలా ఆయన ప్రమాణ స్వీకారం. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు బాలకృష్ణ లాగా మీరు కొంచెం ఆన్సర్ చేయండి. సరే, ఇప్పుడు చూస్తుంటే మాకు యాజ్ ఏ బాలయ్య ఫ్యాన్స్ లాగా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నమాట. సో మీరు బాలయ్య అయితే ఎలా ఆన్సర్ చెప్తారు? నేను అడిగే క్వశ్చన్స్ మీరు బాలయ్య లానే ఆన్సర్ చెప్పాలి. ఏదో డిప్లొమాటిక్గా ఉన్నట్టు. ఆ డిప్లొమాటిక్ అట్లా ఏం లేదంటే బాలయ్య గారికి అసలు బాలయ్య గారు ముందున్నాక ఇంకా డిప్లొమాటిక్ ఏముంటుంది? ఆయన ఇట్లా ఫట్ మనం అన్స్టాపబుల్ చూస్తున్నాం కదా, ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మొన్న ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించలేదు? అంటే స్పందించారు, కాకపోతే చాలా లేట్గా స్పందించారు. ఎందుకు స్పందించారు ఏంటి? కళ్యాణ్ రామ్ గారు కూడా చాలా లేట్గా స్పందించారు. ఎందుకంటారు బాలయ్య గారు? అమ్మ, నేను ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు మా కుటుంబంలో ఇంకా ప్రమాణ స్వీకారానికి కానీ, లేకపోతే గెలిచిన తర్వాత మమ్మల్ని కలవడానికి కానీ హాజరు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎందుకని ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ గురించి అడుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, కుటుంబ సభ్యులని కాదు, కుటుంబ సభ్యులు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సెలబ్రిటీస్ ఒక స్థాయిలో ఉన్నటువంటి హీరోస్ కాబట్టి వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు హాజరు కాలేదు, మీకు ఎందుకు విషెస్ లేట్గా చెప్పారు అనేది మీరు అడుగుతున్నారు. ఇప్పుడు కుటుంబంలో రాని ఇంకా హాజరు కాని మిగతా వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే వీళ్ళిద్దరూ అందరికీ తెలుసు కాబట్టి మరి అదే చెప్తున్నాను. ఇప్పుడు అంత అలా ఉన్నటువంటి ఇద్దరు హీరోలు మరి వాళ్ళకి షూటింగ్ల వల్ల లేకపోతే ఇంకా రకరకాల విషయాల వల్ల ఎంతో వాళ్ళు బిజీగా ఉండొచ్చు. ఆ విషయానికే మరి తప్పు పెట్టేసి వీళ్ళ కుటుంబంలో ఏదో పెద్ద అగాధాలు ఉన్నాయని మాట్లాడుకోవడం తప్పు కాదు. ఎవరన్నా అలా మాట్లాడుకున్నా కాదు బాలయ్య గారు. ఏంటంటే చాలా రోజుల నుంచి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న బాలయ్య ఫ్యామిలీకి కొంచెం దూరం పెరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా, ఇది కొంచెం ఆద్యం పోసినట్టు అనిపించింది. ఇవన్నీ కూడా చెప్పినందుకు మనం సంతోషపడాలి, అది పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనుకునే వాళ్ళు రకరకాలుగా చెప్తారు. నాకు నా భార్యకి నాకు నా కొడుక్కి కూడా ఏదో ఉన్నాయని చెప్పి సృష్టించేటటువంటి పరిస్థితి ఉంది. అలా చేసేవాళ్ళు అవన్నీ నేను ఇందాక చెప్పాను. బ్రో, ఐ డోంట్ కేర్. రైట్ సూపర్ సార్, సూపర్. అది నిజంగా బాలకృష్ణ గారు ఎలా అయితే చెప్తారో అలానే చెప్పేశారు. రైట్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు మీరు మేల్ వాయిస్ ఓవర్స్ చాలా చేశారు. ఫిమేల్గా ఏమన్నా చేశారా సార్? ఫిమేల్ వాయిస్ ఓవర్స్ అంటే ఫిమేల్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఫిమేల్ ఇదివరకు చేసేవాడినమ్మా, ఇప్పుడు చేస్తున్నాను కానీ కొంచెం ఏదో వైఎస్ శర్మల గారని, లక్ష్మీపార్వతి గారని. అంటే ఇప్పుడు మీరు ఎవరెవరు? లక్ష్మీపార్వతి గారిది చేశారు, ఇంకెవరిది చేశారు సార్? ఇంతకుముందు చేసేవాడిని. ఇక ప్రజెంట్ అంటే లక్ష్మీపార్వతి గారిది, తర్వాత మన శర్మల గారిది, వీళ్ళు ఇంతవరకే చేస్తున్నాను. అది కూడా ఎవరన్నా అడిగితే. సో మీరు ఇప్పుడు అయితే లక్ష్మీపార్వతి గారిది చేస్తున్నారు. ఆమె కూడా అంటే కొంత జగన్కి సపోర్ట్ చేసినట్టు తను మాట్లాడడం జరిగింది. సో మరి ఎలా అంటారు? ఒకసారి మాట్లాడితే చూద్దాం. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా సిరి.
నిన్ను చూస్తుంటే మనసు ఉప్పొంగుతూ ఉంది ఈరోజు. ఓడిపోయామన్న బాధ కంటే కూడా బాలయ్య బాబు అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందాం. స్వామివారు ఈ రోజు నుండి నిజంగా చాలా సంతోషించేవారమ్మ. కూటమైనా కూడా మంచి మెజారిటీ వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది. మేమందరం ఓడిపోయినందుకు బాధగా ఉంది తల్లి. ఇట్లా రైట్ సార్ ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిది ట్రై చేశారా మరి మీరు? రేవంత్ రెడ్డి గారిది అంటే ఆయన సీఎం అయ్యారు, ఇప్పుడు ఆయన వాయిస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సరదాగా ఆయన మాట్లాడితే మొన్న ఎవరో అడిగారు, మీకు సీఎం అయ్యే అర్హత ఉందనుకుంటారా, చేయగలుగుతారా అని చెప్పని అడిగారు. అప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పారు, ఇవాళ సీఎం అవ్వాలంటే అన్ని పనులు మనకు తెలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదండి సార్. నేను ఒక్కటే ముచ్చట చెప్పదలుచుకున్నాక అదేంటంటే, ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టడం మొత్తం మనకు రావాల్సిన అవసరం లేదు. సిమెంట్ పని చేసేటోడిని, హమాలి పని చేసేటోడిని, టైల్స్ వేసేటోడిని, పెయింట్ వేసేటోడిని అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి నేను గుత్తేదారు పని చేస్తాను, అందరి చేత అన్నీ చేయిస్తాను, పూర్తిగా ఇల్లు కట్టిస్తాను. అదైతే నాకు వచ్చు. కాబట్టి అందరిని తీసుకుని రాష్ట్రాన్ని ఎలా పాలించాలనేది నేనైతే చేయగలుగుతా. ఎవరెవరో చెప్తారో గాడిద గుడ్డు మాటలు చెప్తారు, అవన్నీ ఎట్లా అమ్మా నమ్ముతారు? ఈ విధంగా ఆయన వాయిస్ తీసుకోవాలి. రైట్ సార్. సో అంటే ఇదంతా చూస్తే సార్ యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్గా మీకు అంటే మీరు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే అరే ఇది కాదు ఇంకైనా చేస్తుంటే బాగుండు అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే ఇప్పుడు అనిపించలేదమ్మా అట్లా. ఎందుకంటే దీంతో నేను హ్యాపీగానే ఉన్నాను చాలా వరకు. అంటే మొత్తం ఫ్యామిలీ మీరంతా హ్యాపీగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, యాక్చువల్గా డబ్బింగ్ ఆర్టిస్టులకి మిమిక్రీ ఆర్టిస్టులకి అసలు తేడా ఏంటి సార్? అంటే మిమిక్రీ డబ్బింగ్ చెప్పినా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ కిందకే వస్తారు యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక యాక్టర్ ఉన్నాడమ్మా, ఇప్పుడు నేనే తీసుకోండి, నేను రాజీవ్ కనకాల గారికి ఆయన బిజీగా ఉండి చెప్పలేని పరిస్థితుల్లో 2 సినిమాలకి నేనే వాయిస్ ఇచ్చాను, ఆయన వాయిసే ఇచ్చా, మిమిక్రీ డబ్బింగే చెప్పా. అలా చెప్పడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదని కాదు, అది కూడా డబ్బింగే, ఆయనకి నేను డబ్ చెప్పడం అనమాట. సో అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక విలన్ ఉన్నారు, సపోజ్ ఎవరో ముఖేష్ ఋషి గారు ఉన్నారు. ముఖేష్ ఋషి గారు వచ్చి తెలుగులో మాట్లాడితే ఆయన వాయిస్ విలన్కి అంత ఇదిగా లేదు, లేకపోతే ఆయన తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారన్న పక్షంలో ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి ఆయనకి మంచి బేస్ వాయిస్తో, మంచి ట్రబుల్ ఉన్న వాయిస్తో డబ్బింగ్ చెప్పిస్తారు. అంటే ఒక మంచి వాయిస్ని అతనికి ఇవ్వడం వేరు, ఒక మిమిక్రీ వాయిస్ని అదే యాక్టర్కి చెప్పడం వేరు. 2 వేరు అయినా కూడా 2 డబ్బింగ్ కిందకే వస్తాయి. అయితే ఈ వాయిస్ ఓవర్ చెప్పడం అంటే కథనం నడుస్తున్నప్పుడు ఆ కథనాన్ని వివరిస్తూ ఆ నేపథ్యాన్ని చెప్పుకుంటూ రావడం, లేకపోతే ఒక ఆర్టిస్ట్కి ఎవరైనా ఒక ఆర్టిస్ట్కి ఏదైనా ఒక గొంతు ఇవ్వడం, లేకపోతే ఏదైనా ఒక ఆర్టిస్ట్కి అతని వాయిస్నే వేరే అతను ఇమిటేట్ చేసి చెప్పడం, ఇవన్నీ కూడా డబ్బింగ్ కింద పరిగణలోకి వస్తాయి. సో నేను ఎక్కువగా మిమిక్రీ డబ్బింగ్స్ చెప్తూ ఉంటానమ్మా, మామూలు డబ్బింగ్స్ కంటే కూడా. మామూలు డబ్బింగ్స్ చెప్పింది నేను చాలా తక్కువ, మిమిక్రీ డబ్బింగ్స్ మాత్రం చాలామందికి చెప్పాను, డిఫరెంట్ యాక్టర్స్కి చెప్పాను. రైట్. ఇప్పుడు మీరు ఈవెంట్స్లలో మిమిక్రీ చేస్తేనే మీకు సంపాదన అనేలాగా ఉంటుంది. మరి ఈ ఇయర్ మొత్తం మీరు ఎలా సర్వైవ్ అవుతారు? అంటే అదేనమ్మా, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది, లక్షల మంది ఈవెంట్ మేనేజర్లు ఉన్నారు. ఆ ఈవెంట్ మేనేజర్లలో వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఒకళ్ళతో అయితే మ్యాక్సిమం మేము తెలిసే ఉంటాం, లేకపోతే ఒకళ్ళ నుంచి వాళ్ళ దగ్గర ఒకళ్ళ నెంబర్ లేకపోతే నెంబర్ పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకుని మాకు పిలుస్తారు. అలాగే ఇప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు, మీకు ఏదైనా అవసరం ఉంది, ఒక ప్రోగ్రామ్ కావాలి దేంట్లోనో మీ ఇంట్లో ఫంక్షన్కి, నన్ను పిలువరా? సో అట్లా పిలుస్తారు. అట్లా సో ఇంతమందికి తెలిసి ఇన్నాళ్ళుగా దీంట్లో ఉన్నాం కాబట్టి ఆపర్చునిటీస్కి కొదవేం లేదమ్మా, ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పటి వరకు అయితే మీకు చేతి నిండా పని ఉందని? పని ఎప్పుడు ఉంటుందమ్మా, పని లేకుండా ఉండదు, చాలా బిజీ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి కదా, ఆషాఢ మాసం అలాంటి టైంలో, మరి ఆ టైంలో ఎలా అంటారు? అంటే ఇక్కడ ఒకటమ్మా, ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది, ఆషాఢ మాసంలో బర్త్డే లాగవు, ఓకే, లేదా ఆషాఢ మాసంలో కార్పొరేట్ ప్రోగ్రామ్స్ ఆగవు. ఇట్లా దాన్ని ఏమంటారు, ముహూర్తాలతో సంబంధం లేనటువంటి ప్రోగ్రామ్స్ కూడా మస్తు జరుగుతూ ఉంటాయి, చాలా అవుతూ ఉంటాయి.
కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది చెప్పాను కదా, డబ్బింగ్ చెప్తూనే ఉంటామా, మూవీ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్, రకరకాలుగా. మొత్తానికి అయితే మీదైతే బండి అడిగినట్టుగా ఇందాక అడిగినట్టుగా పోతా ఉంటుంది అట్లా. పోతే ఎక్కడ కూడా ఆగకుండా అయితే మీరు చేస్తున్నారు. రైట్ సార్. అంటే ఇప్పుడు యాజ్ ఏ యాక్టర్గా, ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా, సీరియల్ యాక్టర్గా సినిమాకి వచ్చేసరికి ఎట్లా ఉంది లైఫ్? సో అందులో మెల్లగా చిన్న చిన్నవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందమ్మా, చాలా బాగుంది, బ్రహ్మాండంగా. అందరూ కూడా యాక్సెప్టెన్సీ అనేది ఉంది. అంటే ఇక్కడ చూస్తుంటే, ఇప్పుడున్న టైంలో చూస్తుంటే ఇండస్ట్రీలో చాలా వరకు ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ ముద్ర అయితే ఉంది. అది అమ్మాయిలకే కావచ్చు, అబ్బాయిలకి. రీసెంట్ టైమ్స్లో కొన్ని విషయాలు జరిగినప్పుడు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు అసలు ఎలా ఉండాలంటారు? అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలా ఉండాలి? అసలు వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలి. యాక్చువల్గా ఒకటమ్మ, డిసిప్లిన్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. వాళ్ళు సమయం 5 గంటలకు చెప్పారంటే మీరు 4:30కి అక్కడ ఉంటే మంచిది. అంతేగాని మీరు 6 గంటలకు వెళ్తే ఎవరికైనా మండుద్ది. అప్పుడు దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఇక లేడీస్ సంగతి అంటారా, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని అన్నీ చూస్తూనే ఉన్నాం వీడియోలు, కానీ బట్ అవన్నీ నాకు తెలియదు యాజ్ ఎ మేల్ ఆర్టిస్ట్గా. అయితే నాకు సంబంధించినంత మటుకు ఇటువంటి ప్రదర్శన అంటే కొద్దో గొప్ప ముందు నుంచి ఒక కళాకారుని కాబట్టి నాకుండే గౌరవం అది నాకు బాగానే ఉంటుంది. సో ఎక్కడ కూడా నేను నెగిటివ్ ఎదుర్కోలేదు ఇప్పటిదాకా. అంటే చాలామంది చెప్తున్నారు ఇండస్ట్రీలో ఇట్లా. అండ్ రీసెంట్ టైమ్స్లో కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఏంటంటే చనిపోతే ఇంకొక తను సూసైడ్ చేసుకొని, చంద్రకాంత్ అనే అతని వల్ల ఆ 2 ఇన్సిడెంట్స్ వల్ల అయితే ఇండస్ట్రీలో ఎంత టాక్ అంటే అసలు. ఇది నేను ఒకటి చెప్తానండి, సూసైడ్ చేసుకోవటం అనేది నిజంగా అదొక ప్రపంచంలో అతి నీతి లేని పని ఏదైనా ఉంటే సూసైడ్ చేసుకోవడం అనేది. నేను ఒకటే చెప్తానమ్మా, ఈ క్షణం ఉన్నట్టు మరో క్షణం ఉండదు, ఈ నిమిషం ఉన్నట్టు మరో నిమిషం ఉండదు, ఈ గంట ఉన్నట్టు మరో గంట ఉండదు, ఈ రోజు ఉన్నట్టు మరో రోజు ఉండదు, ఈ సంవత్సరం ఉన్నట్టు మరో సంవత్సరం ఉండదు. దానికోసమా నువ్వు పోయి ఆత్మహత్య చేసుకునేది? నిన్ను ప్రేమించేవాళ్ళు కానీ, నిన్ను నమ్మినవాళ్ళు కానీ, నీ మీద ఆధారపడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం కావాలి అంటే ఒక్క క్షణం వీళ్ళ గురించి ఆలోచించలేవా? అంటే నీకు చచ్చిపోవడానికి వాళ్ళంత ధైర్యం కావాలి. అంత ధైర్యం ఉన్న నువ్వు దీన్ని నీ యొక్క పరిస్థితుల్ని, స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవా? అంత ఫూలిష్నెస్గా ఆలోచిస్తారా? ఇప్పుడు ఒకటే నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు మాకే ఉన్నదండి, మీరు అన్నట్టుగా ఆషాఢ మాసం ఏం చేస్తారంటే, మామూలుగా ఉన్నప్పుడు కంటే ఆషాఢ మాసంలో పొగనాలు తగ్గుతాయి. అప్పుడేం చెయ్యాలి, అప్పుడు వచ్చిన దాన్ని ఎలా సర్దుకోవాలి, ముందున్న దాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది ఆలోచించాలి. అంతేగాని అప్పుడున్నట్టే ఇప్పుడు కూడా ఉండాలి అంటే ఎలా ఉంటుందండి? అరే నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఇంత ఉన్నావు, ఇప్పుడు ఇంత అయినావు, నువ్వే లేవే. పరిస్థితులు ఎప్పుడు ఎలాగ ఉంటాయి? దానికోసం చచ్చిపోతారా? సో అది అంటే ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేసి మీరు అంటారు. కానీ ఇప్పుడున్న టైమ్స్లో యూతే కావచ్చు, కొంతమంది ఉన్నారు. మరి ఎలా ఉండాలంటారు? ఏమన్నా మీరు సజెషన్ చేయగలుగుతారా? అంటే ఇక జనరలైజ్ చేసి చెప్తే ఎవడి పని ఆడు చూసుకోవాలి, అంతే. ఎవడి బాధ్యత నిర్వర్తించాలి, అంతకంటే ఏం లేదు. కాకపోతే ఆలోచించాలంటే చాలా వరకు చూస్తే సార్, ఇప్పుడైతే ఇండస్ట్రీలో అమ్మాయికి లోపలికి వెళ్ళాలన్నా ఇబ్బందులు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, అబ్బాయిలకి వెళ్ళాలన్నా కొంతమంది చెప్తున్నారు. అబ్బాయిలు పడే కష్టాలు అబ్బాయిలు పడుతున్నారు, అమ్మాయిలు పడే కష్టాలు అమ్మాయి పడుతున్నారు. అసలు ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ రావాలంటే అసలు ఏం చేయాలి? నిజంగా ఏం చేయాలి? ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. కష్టపడాలమ్మా, అంతే. ఎంటపడాలి, కష్టపడాలి. అట్లా ఉన్నా కూడా నిజమైన టాలెంట్ని గుర్తిస్తున్నారంటారా? మరి నిజమైన టాలెంట్ని గుర్తిస్తున్నారంటారా? అమ్మ, ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు కదా. గుర్తించేవాళ్ళు కొందరు ఉంటారు, గుర్తించకపోయినా ఏదో వాళ్ళ అవసరాల కోసం ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. గుర్తించిన చోట నీకు అవకాశం వస్తుంది. నువ్వు వెయిట్ చేయగలవా? చెయ్యి, లేదా కూలి పనికి పో. అంతే అంటారా? ఇది కాకపోతే ఇంకో పనైనా చేసుకొని బతకండి అని అంటారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. సో మొన్నటి వరకు ఏపీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్లో మీరు చెప్పగలుగుతారు? అంటే యాక్చువల్గా మొన్న ఆయన మాట్లాడిందే మాట్లాడదాం, ఎట్లా ఉంటుంది. ఇవాళ చూస్తుంటే ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాను, ఎంతోమంది అక్క చెల్లెళ్లకు, అవ్వతాతలకు ఇంటికి తీసుకుపోయి మరి సంక్షేమాలు అందించాను. మరి ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమ ఏమైందో, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో, అదేవిధంగా
అవతాతల ప్రేమమైందో మీరు చూస్తూ ఉంటే కనపడుతూ ఉన్నాయి. ప్రజలు ఎందుకు ఇలా తీర్పు ఇచ్చారనేది నిజంగా నాకు కూడా అర్థం కాని పరిస్థితి. మరోసారి వచ్చే ఎన్నికలకు మా యొక్క ప్రయత్నం మేము చేసుకుంటూ పోవాలి, కానీ వచ్చిన ఓటమి గురించి ఎక్కువగా ఆలోచిస్తే అనవసరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మరోసారి విజయానికి అడుగులు వేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నెక్స్ట్ మరి మీ స్టెప్ ఎట్లుంటుంది అంటారు? ఇవాళ అదే చెప్తా ఉన్నాను. ఎందుకని ఇంత చక్కని పరిపాలన అందించిన ప్రజలు ఆ తీర్పిచ్చారో ఇవాళ నమ్మలేనటువంటి పరిస్థితి. అయినా కూడా ప్రతిపక్ష నేతగా ఉండి ఒక చక్కని దిశని, ఒక చక్కని పాలనని మరొక్కసారి ఎలా అందించాలనేది ఆలోచిస్తూ ఆ విధంగా అడుగులు ముందుకేస్తూ పార్టీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. అట్లనే ఏంటంటే కొంతమంది అంటారు మీరు రాజీనామా చేస్తారని కూడా అంటున్నారు. మరి నిజంగా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయంటారు? మా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఏ రోజు కూడా మాట తప్పడం, మడమ తిప్పడం మాకు చేతగానటువంటి విషయం. ఏదైతే నన్ను నమ్మి ఓట్లేసినటువంటి మా పులివెందుల ప్రజలు ఉన్నారు, వారి పక్షాన ఖచ్చితంగా నన్ను నమ్మి ఓట్లేసి నిరాశపడ్డ మిగతా వారందరి కోసం కూడా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండు కూడా నా మీద ఉన్నాయి. కాబట్టి రాజీనామా అనే మాట నా యొక్క డైరీలో లేదు. ఖచ్చితంగా ముందుకు పోతానని శవనీయంగా మనం చేస్తూ ఉన్నాం. ఎవరైతే 11 మంది గెలిచారో వాళ్ళు కూడా పక్క పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని కూడా మరి వినిపిస్తుంది. మరి వెళ్తారా మీ ఎమ్మెల్యేలు? ఒకవేళ నిజంగా అలా వెళ్ళేవాళ్ళైతే ఎవరిని మనం ఆపలేమమ్మా. ఈరోజు నాతో పనిచేసిన వారు రేపు వేరే వాళ్ళతో పనిచేయచ్చు. ఈరోజు వాళ్ళతో పనిచేసిన వాళ్ళు రేపు నాతో పనిచేయచ్చు. రాజకీయాల్లో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానికోసమని నిరాశపడాల్సిన అవసరం లేదని శవనీయంగా చేస్తూ ఉన్నా. రైట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు, చాలా థ్యాంక్స్ అండి. సూపర్ అండి. రైట్, ఇప్పుడు మీ టైం వేస్ట్ చేయకుండా నేను కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళ పేర్లకు తగ్గట్టు మీరు టక్క ఒక డైలాగ్, వాళ్ళ డైలాగ్ చెప్పడమో లేకపోతే మీకు నచ్చిన డైలాగ్ ర్యాపిడ్ ఫైర్ లాగా ఫాస్ట్గా. రైట్, మీరు రెడీయా? రెడీ అమ్మా. రైట్, ఫస్ట్ మన ఇండస్ట్రీలో ఒక మెయిన్ పిల్లర్ లాగా మనం అనుకుంటాం మెగాస్టార్ చిరంజీవి గారు. నిజంగా ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను అనుకోనటువంటి మెజారిటీతో తను గెలవడం, కూటమి ఇంత ఘన విజయాన్ని పొందడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క నా అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి నీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిరి. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే నాగార్జున గారు. నా పేరు శివమణి, నాకు అసలే మెంటలు. ఈ రోజున సిరితో కూర్చుని ఇలా ఇంటర్వ్యూ పొందడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అవన్నీ కూడా అనుభవించి చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకసారి ఎవరైనా నా దగ్గరికి వచ్చే కష్టాలు చెప్పుకుంటే దాన్ని తీర్చడానికి 100 కాదు 1000% ప్రయత్నించడం అనేది చిన్నప్పటి నుంచి కూడా అలవాటైపోయిన విషయం. నిజంగా ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి పతి ప్రాణములు దక్కించుకున్న నారాయణి సావిత్రి జాతి మా నవజాతి మూర్తి
సౌండ్ సిస్టమ్ అని చెప్పాను కదా మూర్తి, ఇదో మూర్తి, తీసుకురా మూర్తి. మూర్తి అయితే ఆ పక్కన ఉన్న మూర్తి, లేకపోతే ఈ పక్కన ఉన్న మూర్తి, మధ్యలో ఆడ మాకు మూర్తి. ఆర్జీవి గారు. నిజానికి ఈరోజు చాలా సంతోషం. సిరి గంట సేపటి నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆర్జీవి అంటే వోడ్కా కావాలి, వోడ్కా ఒక గ్లాస్ పంపిద్దామన్నటువంటి జాస్ నీకు ఎందుకు లేదు? యూనో ఆర్జీవి కూర్చుని ఖచ్చితంగా గ్లాస్ కావాలని చెప్పి మీ వాళ్ళకి ఇంకోసారి చెప్పు. ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? ఓకే. అవసరమైతే నీ గురించి కూడా ఒక మంచి సినిమా తీస్తాను, నిన్ను కూడా పెట్టి తీస్తాను. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకాష్ రాజ్ గారు. నా తగ్గినందుకు 10 కేజీలు బంగారం ఎత్తుకుపో, మళ్ళీ సంపాదించుకుంటా. 1 కోటి రూపాయలు ఎత్తుకుపో, మళ్ళీ సంపాదించుకుంటా. కానీ సొప్ప నా గుండెలో గంగులతో వచ్చి గుండెకు బొమ్మరు తొక్కినట్టు నా గుండెకు బొమ్మరు తొక్కేస్తావా? నేను మామూలు కూడా చంపనరా, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. అప్పుడే పులి. రైట్ సార్. కేఏ పాల్ గారు. ఇదిగా ఏమమ్మా సిరే, ఏంటే అసలు ఏం జరిగిందో అర్థమవుతుందా? మా ఇంట్లో 22 ఓట్లు ఉన్నాయి, ఏంటే నాకు 4 ఓట్లు పడినాయి. ఏం జరిగిందో అర్థమవుతుందా? ఏం జరిగిందంటారు మరి? నా ఓట్లు కూడా నాకు పడనేకుండా చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ బాగా చేశారు, అందుకే ఓడిపోయాను. మన పార్టీ అసలు ఓడిపోవటం ఉండదమ్మా. నువ్వు అడగొచ్చు 2019 ఎలక్షన్స్లో ఏపీలో ఎందుకు ఓడిపోయారని. అసలు ఏం జరిగిందో తెలుసా? మన వాళ్ళందరూ హెలికాప్టర్ రెక్కలు అనుకుని ఫ్యాన్ గుద్దేశారమ్మా, లేకపోతే మనమే గెలిచేవాళ్ళం. ఓకేనా? రైట్ సార్, రైట్. ఎంఎస్ నారాయణ గారు. ఎమ్మంటే మందు, ఎస్తంటే సోడా, 2 కలిపితే ఎంఎస్ నారాయణ. రైట్. ఇప్పుడు వచ్చేసి మన గ్రేట్ యాక్టర్ మన కమల్ హాసన్ గారు. ఒక ఊర్లో ఊకుట్రా గలాటకి పోయినప్పుడు బొక్క ఇరిగింది, రాడ్ పెట్టారు, కట్టర్లు పనికిరావు. రైట్. పోసాని గారు. రాజా ఏంటంటే ఇది కూర్చోబెట్టి వరుసగా అడుగుతున్నావమ్మా, ఎన్ని చేయాలి రాజా? ఏమండి అసలే మా పార్టీ ఓడిపోయిందని బాధలో ఉన్నావు, ఎక్కువగా ఇబ్బంది పెట్టకమ్మా సిరి, వెళ్ళొస్తాను రాజా. ఓకే సార్. అండ్ లాస్ట్గా జయప్రకాష్ రెడ్డి గారు. ఏమిరా వీరరాఘవరెడ్డి, దీని మావాడవా? కూర్చున్నోళ్ళంతా ఓ పక్కనే ఒక మాట చెబుతున్నారు. ఏమిరా ఈరోజు ఎడికి పోవాలి, కూటమి గెలిచినది కదా, ఏమిరా అబ్బి ఎందుకు అడుగుతాను? ఏమమ్మా ఎన్ని వయసులు చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో చెప్పమ్మా. మీరు ఎన్ని వాయిస్లు చేస్తారు, హ్యాపీగా వింటాను సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే మరి తెలంగాణ స్టార్ అంటాం, మొన్ననే ఫ్యామిలీ స్టార్తో వచ్చేసారు విజయ్ దేవరకొండ. అండ్ విజయ్ దేవరకొండ వాయిస్ ఎవరు రావాడో మాట్లాడుతున్నావురా మైదాపిండి హరామే. మన లైఫ్లో మనం పోతే మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో. ఈ పిల్ల ఒక్క 6 months ఆగితే మనం వెళ్ళిపోతాంరా. ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? అరే నా మాటను సిరి, నెక్స్ట్ వాయిస్లోకి వెళ్దాం ఇంకా చాలు. రైట్ సార్. ఇప్పుడు చూస్తుంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ప్రాజ్ఞశవేణి పైన, దినకర మయూఖ తంత్రుల పైన అని సిరివెన్నెల గారు తన మొదటి సినిమా సిరివెన్నెలలో రాసినటువంటి పాట విని ప్రాజ్ఞశ అంటే ఏంటి, మయూఖం అంటే ఏంటి అని అర్థం తెలుసుకోవాలనిపించి తెలుగులో డిక్షనరీ ఉంటుంది, దాని పేరు శబ్దరత్నాకరం అంటారని తెలుసుకుని నేను దాని యొక్క అర్థాలు తెలుసుకున్నాను. అంటే ఒక పాట యొక్క అర్థాన్ని అర్థమయ్యేలానే కాదు, అర్థం తెలుసుకోవాలనిపించేలా కూడా రాయొచ్చు అని సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు స్థాయిని పెంచిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓ సూపర్. రైట్. అట్లనే మన హీరో రాజశేఖర్ గారు. అదే జీవిత ఇలా కూర్చుని వాయిస్లు చేసా ఉంటే నిజంగా చాలా కష్టంగా ఉంది. జీవిత ఇంటర్వ్యూకి పోతానంటే అది ఇప్పుడు వద్దు అని చెప్పినది, అయినా కూడా మొదటిసారి జీవిత ఎందుకు జీవితాన్ని మాట పట్టించుకోకుండా వచ్చానంటే సిరి ఇంటర్వ్యూ చేస్తూ ఉంది, ఆమెను ఇబ్బంది పెట్టకూడదని వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది సార్. అండ్
చాలా లైవ్లీగా ఉంది మీతో మాట్లాడుతుంటే. అండ్ వాయిసెస్ అయితే సార్ నిజంగా బాలకృష్ణ, మీరు మళ్ళీ నన్ను ఏమన్నా అన్నా పర్లేదు, మీరు బాలకృష్ణ అది అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ సార్. అండ్ మీకు ఇట్లనే ఇంకా మంచివి ఆఫర్స్ రావాలి. అండ్ సినిమాలో మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి మంచి మంచి మూవీస్ చేయాలి. అండ్ మాలాంటి వాళ్ళని కూడా మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.